హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఇంకా ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా వర్షాలు కురిశాయి రాత్రి నుంచి. ప్రస్తుతానికి ఈ రోజైతే దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వనపర్తి, గద్వాల్, వికారాబాద్, నల్గొండ, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా ఇవాళ పంజాగుట్ట, మణికొండ, ఖైరతాబాద్, కుకట్పల్లి, మలక్పేట, షాద్ నగర్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి కురిసిన వర్షాల దాటికి పలు లోతట్టు ప్రదేశాలన్నీ హైదరాబాద్ నగర ప్రాంతంలో నీట మునిగాయి. అయితే మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక కోస్తా తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదు కాగా అల్లూరి సీతారామరాజు, ఆ తరువాత పార్వతీపురం, మన్యం, కాకినాడ, అనకాపల్లి, వైజాగ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.